మొత్తం ఇందులో 71 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అందులో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీని చేర్చారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మందికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. మాల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 15 మందికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం వాళ్ళంతా సబ్ జైల్లో ఉన్నాడు. నూజివీడు సబ్ జైలుకి 15 మందిని తరలించారు. A71గా ఉన్న వంశీని సైతం పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ సెంట్రల్ కార్యాలయంపై విచారణను సిట్ వేగవంతం చేసింది. అందులో నిందితులుగా ఉన్నవారు, అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టుకు మూవ్ అయ్యారు. మరోవైపు గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనను కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. A1గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పుడు వంశీని పోలీసులు విచారించబోతున్నారు. అందుకే వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వల్లభనేని వంశీ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసులో ప్రస్తుతం వంశీ ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం వల్లభనేని వంశీ మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి అజ్ఞాతలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆయన ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే వల్లభనేని వంశీ A17కి ఉన్నారు. ఈ కేసులో ఆయన కూడా ఒక నిందితుడు ఉన్న నేపథ్యంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. 2023 ఫిబ్రవరి 19వ తేదీన గన్నవరం పార్టీ కార్యాలయం మీదకి వంశీ తన అనుచరులతో బ్లాక్ స్కార్పియోలు వేసుకొచ్చి ఆఫీస్ మీద దాడి చేయడంతో పాటు ఆఫీస్ వద్ద ఉన్నటువంటి కార్లకి పెట్రోల్ పోసి నిప్పు పెట్టించినటువంటి ఘటన అప్పుడు సంచలనంగా మారింది. అక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది మీద, అదేవిధంగా అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొచ్చుల అర్జునుడు సంబంధించినటువంటి కారులను కూడా ధ్వంసం చేశారు. ఆయన కుమారుడి మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగిందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అప్పుడు పోలీసులు ఎవరి మీద కూడా తిరిగి టీడీపీ నేత మీద కేసులు పెట్టారు. టీడీపీ నేతలే రెచ్చగొట్టారు కాబట్టి దాడులు చేశారనే విధంగా అప్పుడు టీడీపీ నేతల మీద కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు తిరిగి కేసును రీఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో 71 మంది నిందితులుగా గుర్తించి వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాంట్లో 15 మందిని ఇప్పటికే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. నిన్నే వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తే నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు జరిగాయి. గన్నవరం కోర్టులో నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు జరిగిన తర్వాత జడ్జి 14 రోజుల పాటు వాళ్ళకి రిమాండ్ అయితే విధించారు. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ కూడా కీలక పాత్రధారి. ఎందుకంటే ఆయనే మొత్తం కథంతా నడిపారు. వెనకాలండి ఆ అనుచరులు అందరం పంపించి అక్కడ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయాలి, కారును కూడా ధ్వంసం చేయాలని ఆదేశాలు ఇవ్వడంతోనే ఆయన అనుచరులంతా వచ్చి పార్టీ కార్యాలయాన్ని, కారుని ధ్వంసం చేశారని కూడా నిర్ధారించారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసే విధంగా చేశారని కూడా ఈ కేసు ఫైల్ చేసినటువంటి ముసునూరి సత్యవర్ధన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 15 మంది అయితే రిమాండ్లో ఉన్నారు. మిగతా వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ రెచ్చగొట్టడం వల్లే ఆ రోజు ఈ ఘటన జరిగింది. తన అనుచరులను పంపించి ఈ విధంగా దాడి చేయమని చెప్పడం వల్ల ఈ ఇష్యూ జరిగిందని కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదైతే చేసి విచారణ చేస్తున్నారు. వీటితో పాటు మరో 2-3 కేసులు కూడా వల్లభనేని వంశీ మీద నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదే పార్టీ కార్యాలయం పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కూడా తనని వల్లభనేని వంశీ తన మీద దాడి చేయించాడనే కేసు కూడా పెట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వరుస పెట్టి వల్లభనేని వంశీ మీద కేసులు అయితే నమోదయ్యే అవకాశం కనబడుతుంది. అయితే వల్లభనేని వంశీ ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన అయితే ఇంకా హైకోర్టును ఆశ్రయించలేదు, కానీ ఆశ్రయిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఒక 10-20 రోజుల ముందు విజయవాడలో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ అనుచరులకి వంశీ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆయన కారు మీద, ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగే ప్రయత్నం జరిగింది. అప్పుడు వంశీ విజయవాడ ఉన్నారు. తర్వాత ఘటన తర్వాత వంశీ ప్రస్తుతం ఎక్కడున్నారని ఎవరికి తెలియట్లేదు. మొన్న జూలై 8న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకలో కూడా వల్లభనేని వంశీ పాల్గొనలేదు. అంతేకాదు జగన్ 2-3 సార్లు తాడేపల్లి వెళ్ళారు, పులివెందులు వెళ్ళిన సందర్భంగా, అదేవిధంగా బెంగళూరుకు వెళ్ళిన సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో వైసీపీకి సంబంధించినటువంటి కృష్ణా గుంటూరు జిల్లా నేతలు వచ్చినప్పటికీ వంశీ మాత్రం ఎక్కడా కూడా కనబడలేదు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వంశీని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అదుపులో తీసుకున్న వాళ్ళకి
సంబంధించిన అంశంలో వాళ్ళని విచారించి పూర్తి సమాచారం ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే A17గా ఉన్న వల్లభనేని వంశీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్నారు, ఎందుకు వంశీ ఎక్కడ కూడా బయటకు రావడం లేదు? దీని గురించి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అంటే వల్లభనేని వంశీ 2019లో టీడీపీ తరఫున గెలిచి ఒక 6 నెలల్లోపే ఆయన తిరిగి వైసీపీకి వెళ్ళి మద్దతుదారుగా ఉన్నారు. వైసీపీలో జాయిన్ అవ్వలేదు, కానీ వైసీపీ మద్దతుదారు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే వంశీ తర్వాత చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, భువనేశ్వర్ అనేక వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం పట్ల అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఆయన తీరుపైన చాలామంది మండిపడ్డారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయం మీద ఆయన దాడి చేయించారు. అంటే వల్లభనేని వంశీని విమర్శించారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి గన్నవరం టీడీపీ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకల్గా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎలిగేషన్స్ చేశారనే కారణంతో ఆ పార్టీ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన నేతల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతం వంశీ మీద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా ముందుగానే గ్రహించినటువంటి వల్లభనేని వంశీ ఖచ్చితంగా తన మీద కేసులు నమోదవుతాయని గ్రహించి ఆయన పరారీ అయినట్టు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే మిగతా 70 మంది కోసం ఏ విధంగా గాలిస్తున్నారో తెలియదు, కానీ వంశీ కోసం అయితే పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. కేసులో 71గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఖచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నారు. రోహిత్. రైట్ రాజేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. మొత్తం ఈ కేసులో 71 మంది నిందితులుగా ఉన్నారు. అందులో A71గా వల్లభనేని వంశీని పోలీసులు చేర్చారు. వంశీ ప్రోద్బలంతోనే 2023 ఫిబ్రవరి నెలలో టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికి 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 15 మందికి 14 రోజులు రిమాండ్ కూడా విధించింది కోర్టు. అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. మూల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ రిమాండ్కు తరలించారు. నూజివేడు సబ్ జైలుకు 15 మంది నిందితులను తరలించారు. A71గా ఉన్న వంశీని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. పోలీసులు వంశీని విచారించాలని అనుకుంటున్నారు, కానీ వంశీ అందుబాటులో లేకపోవడంతో వంశీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్, వల్లభనేని వంశీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. మొత్తం ఇందులో 71 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అందులో 70